ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కట్టలేరు దగ్గర వరద ఉధృతితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు వాగు బ్రిడ్జ్ వైపుకి వెళ్లకుండా అక్కడ పికెట్ ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి అక్కడి నుంచి మా ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొరలుతూ ఉన్నాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కట్టలేరు వాగుకు వరద పోటెట్టడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో 6 సంవత్సరాల కిందట వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో గత ప్రభుత్వం శంకుస్థాపన చేసినప్పటికీ కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది చేపట్టకపోవడంతో అధికారులు అప్రోచ్ రహదారిని ఏర్పాటు చేసి వాహనాలకు రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా ఈ కట్టలేరు వాగుకు వరద పోటెత్తడంతో ఆ అప్రోచ్ రహదారి మొత్తం కూడా వరద నీటిలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఏ విధంగా ఈ అప్రోచ్ రోడ్డు అనేది కొట్టుకుపోతుందో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. బండరాళ్ళు మొత్తం కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఇక్కడ ఎవరిని కూడా అనుమతించకుండా ఒక పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఎగువ నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా అయితే ఈ వరద ప్రవాహం అనేది ఇక్కడికి వస్తూ ఉంది. దీంతో ప్రజలను ఎవరిని ఈ ప్రాంతంలోకి రానివ్వకుండా అధికారులు అయితే అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటండి ప్రాబ్లం, మీకున్న సమస్యలు? ఇప్పుడు ముఖ్యంగా ఈ కట్టలేరు ఈ ప్రవాహం అనేది చాలా తీవ్రంగా వస్తుంటుంది. ఎందుకంటే 2 రాష్ట్రాలు ప్రాంతాల నుంచి ఈ వరద అనేది వస్తుంటుంది. ఈ వరద వల్ల 6 సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జి కొట్టపడం జరిగింది. ఈ బ్రిడ్జి ద్వారా తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ప్రజలు విజయవాడ వెళ్ళాలంటే చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ మార్గం ద్వారా నిత్యం కొన్ని వందల వాహనాలు, మరి కార్లు కానివ్వండి, మోటార్ సైకిల్ కానీ వెళ్ళడం జరుగుతుంది. అలాగే కట్టలేరు అవతల కొన్ని గ్రామాలు, అటు మా మండలానికి గంపలగూడెం మండలం కానివ్వండి, అటు ఎరుపాల మండలం గ్రామాలు ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకోవడం కోసం పిల్లలు నిత్యం ఈ బ్రిడ్జి మీద ఉంటే స్కూల్ బస్సులు కానివ్వండి, మరి ఇవాళ ఏదో వ్యాపార నిమిత్తం మరి రైతులే ఉన్నారు. ఇవాళ వ్యవసాయ సీజన్ మందుకాట్లు కొనుక్కోవాలంటే తోటమూల వ్యాపార కేంద్రం. మరి అలానే ఈ ప్రాంతంలో కనీసం ఇక్కడికి వచ్చి టిఫిన్ టీ తాగిపోవడానికి కూడా తోటమూలకి నిత్యం వచ్చే పరిస్థితి ఉంటుంది. సుమారు ఈ వరద కారణంగా సంవత్సరంలో ఈ సీజన్లో వచ్చినప్పుడల్లా ఒక 4-5 రోజులు ఈ వరద కారణంగా వ్యాపార సంస్థలు కూడా నడవని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బ్రిడ్జి నిర్మాణం ఎంత త్వరగా నిర్మిస్తే ప్రజల ఇబ్బందులు కూడా సమసిపోతాయని మీకు మీడియా ముఖంగా తెలియజేస్తుంది. 6 ఏళ్ల క్రితం కొట్టుకుపోయినటువంటి బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం వల్లే మాకు ఈ సమస్యలు వచ్చాయని, ఇప్పుడు రాకపోకలు నిలిచిపోవడం వల్ల 30 కిలోమీటర్ల దూరం మొత్తం కూడా తిరిగి వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ అంజీతో బాబీ, TV9, ఎన్టీఆర్ జిల్లా.